మనం ఏదైనా కార్యక్రమం మొదలెట్టే ముందు మనం పూజించే దేవులకు పూజలు చేస్తాం. హిందూ పురాణాల ప్రకారం వినాయక స్వామికి పూజలు చేస్తే ముక్కోటి దేవతలందరికీ పూజలు చేసినట్టు అవుతుంది. ఇప్పటి వరకు మన క్రేజీ వాయిస్ ఛానల్లో షార్ట్స్ వీడియోస్ తోనే మిమ్మల్ని అలరించాం. ఇక నుంచి షార్ట్ వీడియోస్ తో పాటు లెంతీ వీడియోస్ తో మిమ్మల్ని వినోదింప చేయడానికి ఈ గం గం గణేష చిత్రంతో మీ ముందుకు వచ్చాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గం గం గణేష మొదటి చంద 111 రూపాయలు ఎవడిచ్చాడో గాని పెప్సీ ఖర్చులు భలే వచ్చాయిరా. జై జై గణేష, జై కొడతా గణేష, అబ్బాయి మివ్వు బుజ్జ గణేష. గణేష రే వర్ణు, ఒరే సూరిబాబు పెప్సీ తాగుతావేంట్రా? సాయిగాడు వాడి గ్యాంగు ఈసారి వినాయక చవితికి 10 అడుగులు బొంబెడుతున్నారంట. ఊర్లో చందా అడగడం కూడా మొదలెట్టేశారు. వాళ్ళు 10 అడుగులు పెడుతుంటే మనం 20 అడుగులు పెడుతున్నాం. అవును. వాళ్ళు 5 కేజీలు లడ్డు పెడితే మనం 10 కేజీలు లడ్డు పెడుతున్నాం. అవును. ఓరి నీ అబ్బా, వచ్చిన చందా డబ్బులతో ఇలా పెప్సీలు మింగి తాగటం కాదు. అవును. పోయి చందా వసూలు చేద్దాం పట్టండి. అవును. తీసావు కదరా. ఏంట్రా కుక్కలు తరుముకుంటున్నాయా? కాదురా, ఆ వరుణ్గడ్ కుక్కల వాసన పసిగట్టాయి. మనం చందా తిరిగే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. ఊర్లో వీరి కుక్కలు కదా, వాసన పసిగడతాయి. రే సాయి, దందా చేసైనా సరే వాళ్ళకంటే ఎక్కువ చందా వసూలు చేయాలి. దందా వద్దురా బాబు, డోక్రా మహిళలు డొక్కలో పొడుస్తారు. మామూలుగానే అడుగుదాం. తన్నన్నా తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. ఒరే బుచ్చిబాబు, రేపు నిమజ్జనానికి నెమలాటికలు కావాలన్నావు కదా, వీళ్ళు సరిపోతారా? చూడు సాయి, ఇక్కడ చందా ముందు మేము వచ్చాం కాబట్టి చందా ముందు మేమే అడుగుతాం. ఓ సోస్, ఇక్కడ పరుగు పందాలు పెట్టారంట్రా. ఎవడు ముందు వస్తే వాడికే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పడానికి మా ఇష్టమే. మేము ఇక్కడే చందా అడుక్కుంటాం. నాకు లైన్ ఎత్తమేంట్రా, నువ్వు వెళ్ళి కొట్టు. రే నువ్వు కొట్రా. నీ ఎవ్వ తగ్గేదేలే. ఎవర్రా మీరంతా? వినాయక చందా అంకుల్. మాకు వినాయక చందా అంకుల్. వినాయక చందా? ఎస్ అంకుల్. ఇద్దరికి చెరో ఎకరం రాసిస్తాను గాని ఈ ఇంటి డోర్ బెల్లుని మెత్తన్ బొట్లో ఏనెట్టి నొక్కినట్లు తెల్లార్లు నొక్కింది ఎవరు? మీ ఇద్దరేనా? మీ ఇద్దరు లోనికి రండి, చందా రాస్తాను. జై బోలా గణేష్ మహారాజ్ కే జై. సాంప్రదాయిని సుప్పిని ఏమైందిరా? గౌరవనీయులైన చిన్నకోటి సత్యం గారు వినాయక చవితి సందర్భంగా తలో 1000 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారి కుటుంబ సభ్యులు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఆ గణనాథుని వేడుకుంటున్నారు. మరి డబ్బులు ఎక్కడరా? ఫోన్ పే చేశారా? నీకు అవసరమా? లేదురా, మీ ఇద్దరు ఏదో తేడాగా ఉన్నారు. తేడాగా కనిపిస్తే మేమిద్దరం రేపు నిమజ్జనం తలో చీర కట్టుకుని మీ అందరి ముందు ఎగురుతాం. ముందు ఇక్కడి నుంచి పోదాం, పట్టండి రా. మీరున్నాను రా, అంకుల్తో నేను మాట్లాడతాను. ఒరే మైదానం, ఇప్పుడు దాన్ని ఎందుకు నొక్కేవరా? ఈసారి ఎవరా బెల్లు కొట్టింది? వీడు కాదు. వైన్ షాప్ ముందు పొద్దున నిలబడ్డారు. ఎవర్రా మీరు? మీరు కూడా వైన్ షాప్ లో పకోడీ అమ్మేటోళ్ళ ఉన్నారు అంకుల్. వినాయక చందా అంకుల్. మేము వినాయక చందా అంకుల్. ఓ వినాయక చందానా? మిమ్మల్ని చూస్తుంటే నా చెడ్డీ రోజులు గుర్తొస్తున్నాయి అయ్యా. అప్పట్లో మేము కూడా వినాయక చందాకి తిరిగేటోళ్ళం. మమ్మల్ని చూసి మినిమం రూపాయి రాసేటోళ్ళు తెలుసా? రూపాయ? అప్పట్లో రూపాయి అంటే 100 రూపాయలతో సమానం కదా. ఇప్పుడు మీరు మాత్రం రూపాయి రాయకండి అంకుల్. అగరొత్తులు వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి కూడా రాదు. అవును, ఈసారి వినాయకుడిని ఎన్ని అడుగులు పెడుతున్నారు? మేము 10 అడుగులు పెడదాం అనుకుంటున్నాం అంకుల్. మేము 20 అడుగులు పెడదాం అనుకుంటున్నాం అంకుల్. కాదు అంకుల్, మేము 25 పెడతాం. మేము 30 పెడతాం. మేము పులిహోరలో బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, కుదిరితే గన్నేరు పప్పు కూడా వేసి పెడతాం అంకుల్. మేమేమైనా తక్కువ అధ్యక్ష? మేము కూడా పాయసం, పానకం, లడ్డు, కేసరి, బౌద్ధ కేసరి, ముద్దపప్పు, వడపప్పు లాంటివి ఎన్నో పెడతాం.
కళ్ళ ముందు వైసీపీ టీడీపీ పథకాలు పంచుతున్నట్టుంది. ఆర్డర్ ఆర్డర్. ఇదిగోండి రాసుకోండి. చెరో 100. ఏంది ఇదే? మరీ దేవుడికి 100 ఏంటి అంకుల్? సరే ఉండు. 101 రూపాయి నా చందా రాసుకోండి. రూపాయా? రేయ్ పదండ్రా పోదాం. అరే ఏంట్రా ఇది? అంకుల్ మీరు నిమజ్జనం రోజు తప్పకుండా రావాలి అంకుల్. ఏం బాబు పులిహార పొంగనాలను పెట్టిస్తావా? కాదు అంకుల్, అవ్వై సువ్వ ఎలిగించి మీ కింద పెట్టిస్తాను. కైలాసాన్ని చేరుకొని కన్యాకుమారి కూడా చూసి వద్దురు గాని మీ మొడతల నా తాయిత్తు. ఏంట్రా సుబ్బు, ఇంట్లో ఆంటీ లేదా? జోరు జోరుగా జుంబా డాన్స్ చేస్తున్నావు. 2 రోజుల్లో గణేష్ పండుగ కదరా, నిమజ్జనానికి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ సోస్, పండగ వాతావరణం అంతా నీ దగ్గరే ఉందిగా. అవునరా వరుణ్, ఈసారి నిమజ్జనానికి డీజే పెడుతున్నారా, బ్యాండ్ బాజే పెడుతున్నారా? కుదిరితే 2 పెడతాం. మంచిది. అయితే ఈసారి మంచి నాటు బిట్టు స్టెప్పులు నేర్చుకుంటా నేనైతే. నువ్వేమీ అనుకోకుంటే వరుణ్, ఈసారి వినాయక చవితికైనా బుజ్జి బుజ్జి గణపయ్య ఇలాంటి సాంగ్స్ కాకుండా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల అని ఇలాంటి సాంగ్స్ పెట్టొచ్చు కదా వరుణ్. అప్పుడు జనాలు ఊ అంటావా మావా ఊ అంటావా మావా అని ఉరికిచ్చి కొడతారు. అయినా ఏంట్రా సుబ్బు, సినిమా పాటలు పెట్టడానికి ఇదేమన్నా మన పవర్ స్టార్ సెలబ్రేషన్సా? మన గణేష్ సెలబ్రేషన్. నిమజ్జనం మొదలెట్టే వరకు మన భక్తి పాటలే పెట్టుకుందాం. సర్లే, కలనాది వేల మీది, ఏం చేస్తాం, తప్పుతుందా? ఇదిగోరా సుబ్బు, రేపు నువ్వు తూగాలి ఊగాలన్నా ఇప్పుడు చందా రాస్తేనే జరుగుద్ది. ఇదిగోరా నా చందా 5116. అద్గది, ఇప్పుడు డీటెయిల్ వినర్ అనిపించుకున్నావు. నువ్వు చిందేసే పని మేండు, మేము చందా పని మీద ఉంటాం. ఇదిగో ప్రసాదరావు, అబ్బాయిని అమెరికాలో పెట్టి అమ్మాయిని అమీర్పేటలో పెట్టి వీడియో కాల్ లో పెళ్లి చేద్దామంటే మింగది ఇక్కడ హెడ్ ఆఫీస్ ఫారెన్ లో, వాడి బ్రాంచ్లు ఇండియాలో అనుకోవడానికి ఇదేం బిజినెస్ కాదు. ఇది పెళ్ళయ్యా పెళ్లి. అబ్బాయిని తేత ఊక హైడేలు ఆపి వెంటనే అమ్మాయి దగ్గర రమ్మని చెప్పు. సిద్ధాంతంగా పెళ్లి చేద్దాం. ఏ ఎవర్రా మీరు? నేనంకుల్, కర్రీకోట కొడుకుని. ఏరే సాయి నువ్వా? ఈ మధ్య బడికి బాగా బీర్లు ఎక్కువ తాగుతున్నావంట, మీ నాన్న చెప్పాడు. నువ్వేంద్ర సుందరం, బడ్డీ కొట్లో బీడీ ఎంత లేకుండా బీడీలు తాగుతున్నావు? అది బీడీ కాదు అంకుల్, గంజాయి. ఓరి నీ అబ్బా, నువ్వు తాగిన గ్రీన్ టీ కాదు గంజాయి. నోరు మూసుకుని ఉండు. ఎందుకు వచ్చారు? వినాయక్ చందా అంకుల్. చదువు సందే ఉండదు కానీ చందాలు కావాలంట. సందే ఎవరు అంకుల్? మీ అమ్మాయా? మా ఇంట్లో పని మనిషిరా, చూస్తావా? వద్దులే అంకుల్, అది మీ పర్సనల్. అయినా ఎందుకు ఇవ్వాలరా మీకు వినాయక చందా? ఒక సాంప్రదాయం తెలియదు, ఒక సిద్ధాంతం తెలియదు. అయ్యో మాకు తెలుసు అంకుల్. ఏమి తెలుసురా మీకు పోడి? అసలు మీరు వినాయక చవితి చేస్తున్నారో తెలియదు, స్మార్ట్ శంకర్ ఆడియో ఫంక్షన్ చేస్తున్నారో తెలియదు. ఇది ఒక్కతే. అయినా మిమ్మల్ని చూసి ఎవడరా సందా ఇచ్చేది? ఒక్కొక్కరు చూడు ఎలా ఉన్నారో. తుపాకీ పాండు, బాంబులు భాస్కర్, కత్తి త్యాగరాజు, ఇలానారా వచ్చేది సందాకి. కంకణం కట్టుకుని నాన్ వెజ్ తినకూడదురా అంటే ఒకడేమో నాటుకోడు పులుసు తింటాడు, ఇంకొకటి మటన్ బిర్యానీ తింటాడు, మరి ఇంకొకటి ఏకంగా 90 వేస్తాడు. మట్టి వినాయకుని బట్టి పూజలు చేయండిరా అంటే రంగులేసి మగధీర గణేష్, అవతార గణేష్, స్పైడర్ మ్యాన్ గణేష్ అని మొత్తం టాలీవుడ్ దించుతారు. విగ్రహం పెట్టామా, హై వాల్యూమ్ లో పాటలు పెట్టామా, అట్మాస్ఫియర్ ను పొల్యూట్ చేసామా, మీరు హిందూయిజాన్ని చెడగొట్టేస్తున్నారా అబ్బాయి? అది మైథాలజీ అనుకున్నారా లేక మున్సిపాలిటీ అనుకున్నారా? అసలు విఘ్నేశ్వర పండుగ అంటే ఎలా చేయాలి? తాటి పందిరి వేసి మంగళ తోరణాలతో అలంకరించి మట్టి గణపైన ఆవిష్కరించి భక్తి పాటలతో పూజలు చేసి ప్రసాదాలు పెట్టి బ్యాండ్ మాలను సన్నామేళతో ఊరేగిస్తూ నీళ్ళల్లో నిమజ్జనం చేయాలి. అప్పుడే సాంప్రదాయంగా సిద్ధాంతంగా చేసిన వినాయక చవితి అవుతుంది. డీజేలో ఓజీ పాటలు పెట్టి చేస్తే కాదు. అంకుల్ మీరు చెప్పినట్టే సిద్ధాంతాలు పాటిస్తూ పండగ చేస్తాం. చందా రాయండి. ఇది పద్ధతే. ఉండు, మీ నాన్నకు ఒకసారి ఫోన్ చేస్తాను. చందా అడిగితే మీ నాన్నకి ఫోన్ చేస్తాడేంట్రా? ఇదిగో కోటయ్య, నీ కొడుకు నా దగ్గరికి వినాయక చవితి చందా కోసం వచ్చాడు. నువ్వు నాకు ఇవ్వాల్సిన 10,000 బాకీలో 5,000 రూపాయలు నా పేరు తరపున మీ కొడుకు చందా రాసాయి. ఇదిగో రా అబ్బాయి, మీ నాన్న నీతో ఫోన్ లో మాట్లాడతాడు. నువ్వు ఇంటికి రారా నా కొడక, నిన్ను బెల్ట్ తో ఊరేస్తా. సరే అంకుల్, వెళ్ళొస్తాం. మంచిది. వీడు పేరుకి పెద్ద, నోరు మంటరగా అబ్బా. ఈడి అబ్బా అనవసరంగా వెళ్ళామరా వీడి ఇంటికి. అరే బుచ్చిబాబు, ఇప్పటి వరకు మన చందా ఎంత వచ్చింది? 890. అరే అశోక్, మన చందా ఎంతరా? 1,10,000. ఏరా సాయి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కుదిరితే గన్నేరు పప్పు పెడతాను ఈ చిల్లరతోనేనా? ఆ 890 రూపాయలకి వినాయకుడు రాడు గాని ఆయన ఎలుకొస్తాదిరా. రేయ్, ఈసారి మీరు బొమ్మ పెట్టలేరు గాని మా పందిట్లోకి వచ్చి పులిహార పొంగల్ మెక్కేసి వెళ్ళండి రా. రేయ్ పదండ్రా. జై జై గణేష, జై కొడతా గణేష. ఊళ్ళో రావాల్సిన చందా అంతా వీళ్ళే నాకేశారు. ఇంకా మనకెవరు ఇస్తారా చందా?
జగన్ మామయ్య. ఎమ్మెల్యే గారు ఏమైందిరా పిఏ? నన్ను వేసేయడానికి నక్సలైట్ ఏమైనా వచ్చారా? మీ బతుకులు నా చెప్పు. మీరు ఎమ్మెల్యే గట్లయ్యారండి. నువ్వే కదరా డబ్బులు పంచింది, నీకు తెలీదా? మీ బతుకులు నా చెప్పు. అది కాదండి, 2 రోజుల్లో ఏమొస్తుంది తెలీదురా. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? అబ్బా అది కాదురా స్వామి, 2 రోజుల్లో వినాయక చవితి వస్తుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు 15 ఏళ్ళు బొమ్మ పెడుతున్నారంట. మీరు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఏ నా బొంగు చేయలేదు. కనీసం మన పార్టీ తరఫున ఒక బొమ్మ పెడితే హిందువులన్నా రాబోయే ఎలక్షన్స్ కి భక్తితో మన ఓట్లు గుద్దుతారు. వీడు ప్రతి పండక్కి ఏదో పొకోడి సోళ్ళు చెప్పి నా దగ్గర డబ్బులు మింగేస్తున్నాడు. ఈసారి అలా జరగనివ్వను. అలాగే రేపియే, మన నియోజకవర్గంలోనే మంచి యూత్ గ్యాంగ్ చూసి మన పార్టీ తరపున మంచి బొమ్మ పెట్టిద్దాం, సరేనా? యూత్ గ్యాంగా? మరి నా కమిషన్ ఎలా మింగాలి? సర్లే, మనమే మంచి గ్యాంగ్ సెట్ చేద్దాం. నీ బ్రతుకులు నా చెప్పు. అలాగే చేద్దామండి. చెప్పు మావా. సాయి, నమస్తే ఎమ్మెల్యే గారు. ఏం బాబు, ఎవరు మీరు? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా? కాదండి, అమలాపురం అంబానీ గారి తాలూకా. బానే ఎక్స్ట్రాలు మింగుతున్నారుగా. మిమ్మల్ని ఎక్కడో చూసానయ్యా. మన అమలాపురం సెంటర్ లో మా ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ ఇచ్చింది మీరే కదా? అంకుల్. పోయిన వారం మా ఎమ్మెల్యే గారి మీద అపోజిషన్ పెట్టి వాళ్ళు రాలేసినప్పుడు అందులో మీరు ఉన్నారు కదా? అయ్యో, అప్పుడు మమ్మల్ని పిలవలేదు అంకుల్. రే పిఏ, నువ్వు ప్రతిదీ పెంట చేయి మాకు. ఏం బాబు, ఎవరు మీరు? మేమంతా ఓయో యూత్ ఫోర్స్ యువసేన. వినాయక చవితికి చందా కోసం మీ దగ్గరికి వచ్చామండి. ఓయో యువసేన? ఇది ఎక్కడో విన్నట్టుందే. వాళ్ళకి నాకేం సంబంధం లేదండి. వినాయక చవితి రాగానే చందా కోసం భలే వస్తారబ్బాయి మీరు. ఎలక్షన్స్ రాగానే నోటండి మీరు అట్లా. ఇది అంతే. నీ బతుకులు నా చెప్పు. ఏం చెప్పారండి? రే పిఏ, నీ నోటు గుడ్డముయ్యి. చూడండి అబ్బాయిలు, మా పార్టీ తరపున మీకు బొమ్మను స్పాన్సర్ చేస్తున్నాం. మీరేం చేస్తారో నాకు తెలీదు. ప్రజలు పందిరిని చూస్తే అది మా పార్టీ వాళ్ళదేనని తెలిసిపోవాలి. ఏమంటారు? ఆహా, ఎమ్మెల్యే అంటే అక్కల లంచం తీసుకున్నారు, ఇక్కల లంచం తీసుకున్నారని చెప్తే విన్నాను తప్ప లంచం ఇలా డాక్టర్ డబ్బులు పంచినట్టు పంచుతారు అనుకోలేదు. నాకు వినాయకుడు అంటే మహాభక్తి. నేను ఈ రోజు ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నానంటే నేను చేసిన పూజా పునస్కారాల వల్లనే భావిస్తాను. అందుకే ఖర్చు ఎంతైనా నిమజ్జనం అయ్యేంత వరకు నేనే భరిస్తాను. పిఏ, అడ్వాన్స్ ఇదిగోండి రూపాయలు, 1,00,000 రూపాయలు. బొమ్మ పెట్టించాక పార్టీ జెండాలు, పార్టీ ఫ్లెక్సీలతో పాటు మా ఎమ్మెల్యే గారి కట్అవుట్ వినాయకుడి కన్నా హైట్ ఉండాలి. మీరు డబ్బులు ఇచ్చారు కదా సార్, మేము చూసుకుంటాం. ఎమ్మెల్యే గారికి శ్రద్ధాంజలి. ఎమ్మెల్యే గారికి శ్రద్ధాంజలి. ఎమ్మెల్యే గారికి శ్రద్ధాంజలి. ఒరే పిఏ, వీళ్ళు బానే చేస్తారంటవా? ఏమోనండి, తేడా వస్తే మీ బతుకులు నాకు చెప్పే. డబ్బులు సెట్రా. పందిరి పడితే ఆ వరుణగాడి బొమ్మ ముందే పడాలి. ఈ దెబ్బతో ఆ వరుణగాడికి బల్బ్ ఫీజులు ఎగిరిపోవాలి. మరి మామూలుగా ఉండదు. అక్కడ పట్టారా? రే, రక్తం పోతుందిరా. రే, ఎవర్రా వీడు? చూస్తారేంట్రా? తీసుకెళ్దాం, పట్టండి. లేపండి. అన్నా, నువ్వే అలాగంటే ఎలాగన్నా? వచ్చేస్తున్నావన్నా, 10 నిమిషాల్లో నీ ముందుంటాం అన్నా. రే, అక్కడ మంచి మంచి బొమ్మలు సేల్ అయిపోతున్నాయి అంట. వెంకటగిరన్న ఫోన్ చేశాడు. ఇక వెళ్దాం పదండి. సరే పద. పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచండి. ఇక్కడ పేషెంట్ తాలూకు ఎవరు? మేమే డాక్టర్. పేషెంట్ బైక్ నుంచి పడిపోవడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ బోన్ డిస్లొకేట్ అయింది. మేజర్ ఇంజ్యూరీస్ వల్ల బ్లడ్ చాలా పోయింది. సో ఆపరేషన్కి ఒక 70,000 ఖర్చు అవుతుంది. అయ్యో డాక్టర్, అతను ఎవరో మాకు తెలియదు. రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చి జాయిన్ చేశాం. అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇక్కడ కాదు. డాక్టర్, ఒక్క నిమిషం. అరే మామ, ఇదేదో సీరియస్ కేసులా ఉంది, వెళ్ళిపోదాం పదా. రే పాపం రా, మనమే ఎంతో కొంత హెల్ప్ చేద్దాం కదా. హెల్ప్ చేసేదేంట్రా? అయినా అవి ఎవరి డబ్బులో తెలుసు కదా. ఎమ్మెల్యేకి తెలిస్తే ఇంకేమనుందా చెప్పు. అయినా దేవుడు డబ్బులు ఎవరికి ఖర్చు పెడతారంటావేంట్రా? ఏంట్రా ఇందాక నుంచి ఆ దేవుడు డబ్బులు, ఆ ఎమ్మెల్యే డబ్బులు అంటూ? అవునరా, ఇవి ఆ దేవుడు డబ్బులే, ఆ ఎమ్మెల్యే డబ్బులే. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటా? అవునరా, ఏంటి? ఒక ఎమ్మెల్యే పూజలు పునస్కారాల మంత్రాలు ఖర్చు పెట్టే డబ్బులు ఒక మనిషి శ్వాస కోసం పడితే తప్పేంటి? దైవం మనిషి రూపేణ అన్నారు కదా మన హిందువులు. అలాంటప్పుడు ఆ విఘ్నేశుడే మన రూపంలో వచ్చి సాయం చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. చూడండిరా, అత్యవసరానికి ఆ దేవుడి విగ్రహాలు కూడా అమ్మేసే రోజులు ఇవి. అలాంటప్పుడు ఇవి మన డబ్బులు అయితే ఏంటి, ఆ ఎమ్మెల్యే డబ్బులు అయితే ఏంటి? డాక్టర్, డబ్బులు ఎక్కడ కట్టాలి? రే, నేను వచ్చాను, నీ పిల్లలు వడలు చేస్తా. వీళ్ళకి ఇలా కాదురా, కరెంట్ తెగుల మీద జియో వైర్ విసిరేస్తే
దెబ్బకి సౌండ్ సంకనాకిపోద్ది. రే సాయి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చినట్టున్నారు. అరే సూరిబాబు, ఆడి పందిర్లో ముళ్ళెట్టేద్దాం పదరా. పదా. ఎమ్మెల్యే గారు చూసారండి, మీరు బొమ్మ పెట్టమని స్పాన్సర్ చేస్తే ఎవడికో దిక్కు దిక్కానో తెలియనోడికి దానకరులా ధర్మం చేసి వచ్చాడు. క్షమించండి ఎమ్మెల్యే గారు, మీరు దేవుని కొనమని డబ్బులు ఇస్తే మేము ఒక మనిషి ప్రాణానికి ఖర్చు పెట్టేశాం. తొందరలో మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఆ గణేష్ కి కానుకగా ఇచ్చిన సొమ్ముని కాజేసి కాకమ్మ కబుర్లు చెప్తున్నారేంటమ్మా? రే వరుణ్, ఇది నీకు సంబంధం లేని మ్యాటర్, నువ్వు మధ్యలో రాకు. రే, డబ్బులు కాజేసి నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యే గారు, మనం వెళ్దాం పదండి. ఇక్కడుంటే మిమ్మల్ని కులవర్చలా ఉన్నారు. అయ్యి బాబోయ్ గన్ను. అంకుల్ నాకు అన్నివ్వండి అంకుల్, అంకుల్ నాకు అన్నివ్వండి అంకుల్, నాకు అన్నివ్వండి అంకుల్. ఏంటిది బొమ్మ కన్నా? రేయ్, ఇలా రారా నువ్వు. ఎమ్మెల్యే గారు నన్నే పిలుస్తున్నారు. చెప్పండి ఎమ్మెల్యే గారు. ఆ పందిరి మీదే కదా? అవును ఎమ్మెల్యే గారు, 15 అడుగులు బొమ్మ. అందులో వచ్చేవి భక్తి పాటలేనా? అలాగేనేంట్రా ఆ దేవుడికి పూజలు జరిపించేది? ఆ పందిరి వేయడానికి కర్రలు ఎక్కడివి వాడారు? సుబ్బారావు జామల తట్లో ఓ 10 కర్రలు తెలివి కూడా కొట్టుకొచ్చావండి. మరి ఆ మంగళ తోరణాలు ఎలా తెచ్చారు? అవి కూడా అలాగే తెచ్చాం. ఏ చందా డబ్బులతో ఖర్చు పెట్టి తెచ్చుండొచ్చుగా. అలా ఎలా కుదురుతుందండి? మీ బతుకులు నా చెప్పు. చివరిలో తాగడానికి చందా డబ్బులు మిగలాలి కదా. అది నువ్వు నా చందా డబ్బుల గురించి గొడవ పడుతున్నావన్నమాట. మన దేశంలో ఎంతో మంది దేవుళ్ళున్నా ఒక్క వినాయక చవితే మీ యూత్ అంతా ఎంతో వైభవంగా చేయడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటారేంటండి? నా చెప్పు. ఈ పండుగలు అయితే డీజే పెట్టచ్చు, తాగొచ్చు, గులాములతో డప్పు కొడుతూ చిందు కూడా వేయచ్చు. మంచి హంగామా ఉంటుంది కదా. అదే భక్తి భజనలతో పూజలు చేస్తూ అష్టోత్తరాలతో పారవశ్యంగా నిమజ్జనం చేయండిరా అంటే ఎవడైనా చేస్తాడ్రా? ఎవ్వడూ చేయడు. మనం ఏ దేవుణ్ణి పూజించినా అగ్రపూజలు ముందుగా ఆ వినాయకుడికే చేస్తాం. ఎందుకు? అప్పుడే ఆ పూజ ఫలిస్తుంది కాబట్టి. ఎంతో సాంప్రదాయ సిద్ధంగా జరుపుకోవాల్సిన పండుగను మీరు పగలు ప్రతీకారాలు పెట్టుకుని ఆయన అడుగులతోనే పోటీపడి ఆయన ముందే శత్రువులుగా మిగిలిపోతున్నారు. మన కంటితో చూడని దానికి మన మాటలతో రూపం ఇవ్వకూడదు. భక్తితో పూజలే చేయాలి, ధనంతో ధర్మమే చేయాలి. నిన్నందుకే ఏమీ అనటం లేదు. ఆ వినాయకుడి బొమ్మ విలువ కొనే ముందే తెలుసుకుంటాం, కానీ ఒక మనిషి విలువ కోల్పోయిన తర్వాతే తెలుసుకుంటాం. నువ్వు ఆ మనిషిని కాపాడి చాలా మంచి పని చేశావు. చూడు సాయి, జరిగింది ఏదో జరిగింది. మంచిగా మట్టి వినాయకుని పెట్టి ధూమ్ధామ్గా నిమజ్జనం చేద్దాం. ఏమంట? ఏంటి మూషిక అలా ఉన్నావు? ఏం చెప్పను స్వామి, మీ పండగ వస్తే చాలు నాకు భయం వేస్తుంది. ఏం జరిగింది స్వామి? క్రింది ప్రజలకి మీ విగ్రహం పైన చేసే పాలనకి మీరు చెప్పిన లీలలకి అస్సలు సంబంధమే ఉండదు. పూజారి వచ్చి పూజ పాటలు పెట్టండ్రా అంటే పూజ హెగ్దే పాటలు పెడుతున్నారు స్వామి. ఎక్కడ చూసినా గొడవలు. ఇందాక కొంతమంది ఎదవలు చందా గురించి తన్నుకున్నారు స్వామి. ఏదో ఒక పెద్దయిన తీర్మానంతో సర్ది చెప్పాడు కాబట్టి సరిపోయింది. చూశాను స్వామి. ఆ ఎదవలకు మీ గురించి సరిగ్గా తెలియకపోయినా మానవత్వంతో ఒక మనిషి ప్రాణాన్ని కాపాడారు. మంచి వాళ్ళు. మీరే దయ చూపి వాళ్ళని ఆశీర్వదించండి. సరే కానీ ఇప్పుడు నువ్వెందుకు వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతున్నావు? అంటే అది వాళ్ళ క్రేజీ బాయ్ షార్ట్స్ వీడియోస్ నేను రోజు చూస్తుంటాను. చాలా బాగుంటాయి స్వామి. ఇక నుంచి లెంతీ వీడియోస్ కూడా చేస్తారంట. అందుకే గమ్ గమ్ గణేష అని మీ వీడియోతోనే ఆరంభించారు. వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలి స్వామి. తదాస్తు.